సో ఇప్పుడు ఈ టాపిక్ పైన వస్తే రీసెంట్ గా నంద్యాల దగ్గరలో ఒక థర్డ్ క్లాస్ అమ్మాయి పైన 6th and 7th క్లాస్ అబ్బాయిలు థర్డ్ క్లాస్ అమ్మాయిల్ని రేప్ చేసి చంపేసి కెనాల్లో పడేసారని చెప్పి అన్నారు. సో దానిపైన మీరు అబ్బాయిల్ని ఏం చేస్తే బాగుంటుంది అంటారు, అండ్ వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు రావడానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళు ఒకవేళ అట్లాంటి ఆలోచనలు రావడానికి కారణాలు ఏవైతే అంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్లో వీడియో చూడడం కానీ అట్లయితున్నాను అలాంటి కారణాలు ఉంటాయి. వాళ్ళకి అసలు అలాంటివి తెలియకపోవచ్చు ఆ ఏజ్లో. సో అట్లాంటి వాటికి మీ వీడియోస్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అనేది ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు తెలుసుకోలేరు, బయట తెలుసుకోలేరు. వాళ్ళు వీడియో చూస్తేనే, వాళ్ళు ఫోన్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా చూస్తేనే తెలిసాయి. సో అట్లాంటి వాళ్ళకు మీ వీడియోస్ ప్రేరేపితమని అనుకోవచ్చు. నేను ఒకటి చెప్తాను. మనకి పాతకాలం నుంచి అమ్మమ్మ తాతవులు అక్కడ చెప్తారు, మనం చికెన్ తిన్నాం కదా అని బోన్ స్మెల్లో వేసుకుని తిరగకూడదు. అలాగే నేనేమంటానంటే ప్రతి మొగుడు పెళ్ళం కాపురం చేసుకుంటారు, ప్రతి లవర్స్ పెళ్లికి ముందే ఎవ్వరు వర్జిన్ కాదు ఈ రోజుల్లో. అలా అనేసి అందరు చూస్తుండగా చేసుకోరు కదా, అంటే మన ఇండియాలో. అలాగే ఇప్పుడు ఏదైనా కొద్దిగా సీక్రెట్ గా చేసుకుంటారు. అలాగే ప్రతి అబ్బాయి అంత మాత్రాన బయట చేయడు కదా. అలా నేనేమంటానంటే మన బాడీకి ఆకలి నిద్ర ఎలాగో ఫీలింగ్స్ అనేది కూడా అలాగే. అలా అని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇప్పుడు దొంగతనాలు కొంతమంది చేస్తారు, దట్ ఈస్ రాంగ్. అలాగే కొంతమంది ఇలా మానభంగాలు అలా చేస్తున్నారు, రేప్స్, దట్ ఈస్ రాంగ్. నీకు ఆకలేసినప్పుడు నీ ఇంట్లో నువ్వు వండుకుని తినాలి, దట్ ఈస్ రైట్. అంతేగాని ఎవరిదో దొంగతనం చేయకూడదు కదా. అట్లా ఫీలింగ్ వచ్చినప్పుడు నీకు ఒక గర్ల్ ఫ్రెండో నీకు ఒక వైఫో ఉంటది, వాళ్ళు కూడా ఇష్టపడితేనే చేయాలి. అంతేగాని ఎవరెవరికో చేసేస్తే ఇప్పుడు మనం కుకింగ్ వీడియోస్ చేస్తాము అంటే ఇలా మీరు వండుకుని తినండి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ వైఫ్ తోనో గర్ల్ ఫ్రెండ్ తోనో ఇలా రొమాంటిక్ గా అని, అంతేగాని ఎవరినో వెళ్ళేసి అలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా అసలు అలాంటి వాటికి నేను చాలా ఖండిస్తా. ఇప్పుడు నా దగ్గరికి కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి, కాన్సెప్ట్స్ వచ్చినా కూడా నాకు ఏదైనా అంటే ఒక నియమ నిబంధనలు అంటారు కదా, నేను ఎంత పాన్ చేసినా నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అంటే ఒక రిలేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను చాలా పాటిస్తాను అన్నమాట. మీరు చెప్పిందంతా కరెక్టేనండి, కానీ ఆ ఏజ్ లో ఆ పిల్లలకు తెలియదు కదా ఇది పెద్దవాళ్ళే చేయాలి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేయాలి. అసలు ఇలాంటి వీడియోలు చేయకపోవడం బెటర్ కదా. మరి నిజంగా అండి చిన్న పిల్లలకి కానించి తల్లిదండ్రులు కూడా చెప్పాలి. మగపిల్లలు అనగా ఇళ్లలో చాలా మటుకు ఆడపిల్లే అన్ని పనులు చేయాలి, మగపిల్లోడు అంటే ఇలాగా, వాడు ఏం చేసినా పేరెంట్స్ అనేది చెప్పాలి. మగపిల్లోడు తప్పు చేసినా చంప దెబ్బ వేయాలి, వాడికి ఒక భయం ఉండాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నీ అక్క నీ చెల్లి కూడా ఉన్నాడు, వేరే వాడు ఎవడైనా నీ అక్కనో నీ చెల్లినో ఏదన్నా అంటే నీకు ఎట్లా కోపం వస్తుంది, ఎదుటి పిల్లని కూడా నువ్వు అలాగే గౌరవించాలి అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ప్రతి మగాడికి నేర్పించాలి. మగాడు అంటే చేయడం ఒక్కటే కాదు, మగాడు అంటే చాలా ఉన్నాయి, ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి. సరే ఈ రోజులు అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇష్టం లేకుండా బలవంతం చేయకూడదు. ఇంకోటి రేప్ చేయడం ఇదంతా ఇంకా చాలా న్యూసెన్స్, అదంతా చాలా దారుణం. పేరెంట్స్ ఫస్ట్ చెప్పుకోవాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తారో ప్రతిసారి ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులే ఎందుకు కేర్ చేయాలి, మగపిల్లల తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి పిల్లల్ని. వీడు ఎక్కడెక్కడ తిడుతున్నాడు, వీడెక్కడ ఇప్పుడు చూడండి నలుగురు మగపిల్లలు కలిసి మనకి కొన్నిసార్లు అదేదో గాంజా తాగుతూ ఉంటారు, డిఫరెంట్ ఉంటారు. అలా నేను ఎన్నో దగ్గర చూస్తూ ఉంటాను. బాయ్స్ కి ఎందుకు అంత ఫ్రీడమ్, మగాడు అర్ధరాత్రి కూడా తిరగలదా, అదే ఆడపిల్ల తిరగలదా? లేదు. ఇప్పుడు ఆడపిల్ల కొంచెం మందు దాయితే ఇది చెడిపోయింది అంటారు, మరి మగాడు చేసే వాటికి ఏంటి? మగాల్ని అన్ని సపోర్ట్ చేస్తా ఉంటే మరి సమాజమే మగాళ్ళకి ఇలా చేస్తే ఎట్లా? ఒక మగాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అదే ఆడది పెళ్లి చేసుకుంటే దీనికి ఇది ఎక్కువ అది ఎక్కువ, వాట్ ఈస్ దిస్ రాంగ్? ఇప్పుడు మగాడు చచ్చిపోగానే ఆడది ఏం చేయాలి? పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, తెల్ల చీర కట్టుకుని అంటే ఆమెను చూస్తే ఎవరికి? మరి అదే మగాడికి పెళ్ళాం చచ్చిపోతే వాడు టింగురంగా అంటూ తిరుగుతాడు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నేను తాలిబొట్టు వేసుకొని మెట్టెలు పెట్టుకోను, ఎందుకో తెలుసా? ఏదైతే సొసైటీ ఒక రూల్స్ పెట్టారు కదా వాటికి అగైనిస్ట్ నేను. నా లైఫ్ లో ఒక అబ్బాయికి పెళ్ళైందని తెలియక నేను చాలా సార్లు మోసపోయాయి ఇద్దరు అబ్బాయిల విషయంలో. ఎందుకంటే ఆడదానికి పెళ్ళి అయితే గుర్తుండాలి, బయటికి వెళ్తే ఓహో దీనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని కాళ్ళు చూసినా మెడ చూసినా ఇక్కడ బొట్టు చూసినా తెలియాలి. మరి అదే మగాడికి పెళ్ళైందని నాకెలా తెలుస్తుంది, ఒక అమ్మాయికి ఎలా తెలుస్తుంది? అలా వాళ్ళు పెళ్లి కాలేదని చెప్పేసి చాలా చేస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ రాంగ్. ఆడ మగ ఇద్దరు సమానమే, ఇద్దరికి సేమ్ హక్కు ఉండాలి. చెడుగా అవ్వడానికి కారణం తల్లిదండ్రులే అంటారా? అలా అని నేను అనట్లేదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇంత నవమాసాలు కని పెంచి ఒక్కొక్క ముద్ద తినిపించి ముడ్డి కడిగి మూతి కడిగి కొడుకు ఇదైపు ఇప్పుడు ఒక తప్పు చేశాడండి కొడుకు, ఏమైతుంది నెక్స్ట్? జైలుకి వెళ్తారు, ఊరేస్తారు. ఏ తల్లి కన్న బిడ్డని అలా చెయ్యరు కదా, అనుకోరు కదా. ప్రతి తల్లిదండ్రి మంచిగా పెంచాలని అనుకుంటారు, కానీ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, స్కూలింగ్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, వీటి పరిమాణం కూడా వాటి వల్ల ప్రభావం కూడా పిల్లల పైన ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రస్తుతం మీ సర్కిల్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ వాళ్ళతోటి సంబంధం అంటగడుతున్నారు. సోషల్ మీడియాలో మీరు వీడియోస్ పెట్టినప్పుడు అగ్గిపెట్టే మచ్చతోటి కానివ్వండి, లేకుంటే ఉప్పల్ బాలు అయినా వైజాగ్ సత్య అయినా వీళ్ళతోటి మీరు ఎవరితో వీడియో పెట్టినా కూడా మీకు సంబంధం అంటగడుతున్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? అసలు వాళ్ళు కూడా మీకు 13, 14, 15 బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారా?
అట్లేం లేదండి. ఫస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటే కనుక వైజాగ్ సత్య అన్నమాట. ఎందుకంటే ప్రతి పూట నన్ను రెగ్యులర్ గా అంటే నా షూటింగ్స్ నేను చేసే కంటెంట్ వల్ల నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. కానీ సత్య మాత్రం నన్నుగా యాక్సెప్ట్ చేస్తూ డైలీ నేను ఆయన ఇంటికి వెళ్తా. మా హస్బెండ్ తో కంటే మా ఫ్యామిలీతో కంటే కూడా నేను తనతో ఎక్కువ కలిసి ఉంటా. అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ పర్పస్ మేము కలిసి షూటింగ్స్ కి వెళ్ళడం కానీ ఏదైనా కానీ. సో అలా అన్నమాట. కొన్ని విషయాల్లో మాటలు తేడా గొడవలు అవుతూ ఉంటాయి. బట్ ఫైనలీ మనసులు అయితే కలుస్తాయి అన్నమాట. వేరే విధంగా అట్లా ఏం లేదండి. ఒక బ్రదర్ లాగానే. తర్వాత ఉప్పల్ బాలు, తర్వాత అగ్గిపెట్టి మచ్చ అంటారా, నాకు జస్ట్ ఒక షూటింగ్ లో కో ఆర్టిస్ట్ అంతే. షూటింగ్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మీరు ఒక షో చేయడం జరిగింది కదా, ఆ షోలో అగ్గిపెట్టి మచ్చ మీతో చాలా వల్గర్ గా బిహేవ్ చేశారు. దట్ ఈస్ నాట్ వల్గర్, దట్ ఈస్ రొమాంటిక్ అన్నమాట. మీరు అదొకటే చూసారు. నేను గుంటి నాగరాజ్ తోటి అదే చేశాను. అక్కడ ఉన్న అందరూ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారు కదా, అంటే కంటెంట్ కోసం. యా, దాంట్లో రాంగ్ ఏముంది? అంతకన్నా ఘోరమైన సీన్స్ మన మూవీస్ లో అన్ని ఉన్నాయి కదా. అదే ప్రభాస్ మహేష్ బాబు చేస్తే అబ్బా ఏం చేశాడు అంటారు. అదే స్వాతి నాయుడు చేస్తే